నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. ప్రతి ఒక్కరు మళ్ళా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. తెలంగాణ ప్రజలారా, మరి ఈరోజు తెలంగాణ స్టేట్లో చెరువులు కానీ, కుంటలు కానీ, మరి ఎఫ్టెల్ భూములు కానీ, లేకపోతే బఫర్ జోన్ కానీ, ఇలాంటి కబ్జాలు కానీ ఇప్పుడు కొత్తగా మనకు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంటు కమిషనర్ గారు ఎక్కడ అన్యాయమైన దానిపైన చర్యలు తీసుకొని మరి కూలగొట్టు జరుగుతుంది. మరి నిన్న మనం చూసుకున్నట్టయితే నాగార్జున ఫంక్షన్ హాల్ కూడా కూలగొట్టు జరిగింది. అదే ప్రకారం చూసుకున్నట్టయితే ఇది ఓన్లీ బీఆర్ఎస్కా, కాంగ్రెస్కా, బీజేపీకా, మిగతా పార్టీలకా ఇది అర్థమవుతలేదు. మరి అన్ని పార్టీల మీద చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఒక్క పార్టీ మీదనే కనిపిస్తుంది, కానీ ఇలా కాంగ్రెస్ ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఇంకా వేరే వేరే కలర్ పార్టీలు ఉన్నాయి, ఎన్నో రకాల పార్టీలు ఉన్నాయి, ఎంతోమంది కబ్జాలు ఉన్నాయి. మరి అవన్నీ బయటకు రావాలి, వాళ్ళందరి బయట రావాలి. ఇదే ప్రకారం చూసుకున్నట్టయితే మనము చెంగిచెర్ల బోడుప్పల్ మున్సిపల్ చెంగిచెర్లలో మరి సింతల్ చెరువు అని ఉంటుంది. మరి ఒకసారి చూద్దాము ఏమవుతుంది. వచ్చేసి మనకి 43 ఎకరాల చిల్లర ఉంటది. మరి బఫర్ జోన్ ఎఫ్టెల్ గతంలో ఈ చెరువు గురించి కానీ, చెరువు పక్కపొట్టు కానీ 5 అంతరాల భవనం చేసిర్రు. 10 సార్ల పేపర్కి వచ్చింది, 100 సార్ల పేపర్కి వచ్చింది. గతం ఎన్నోసార్లు సోషల్ మీడియా వచ్చింది, కానీ పట్టించుకోలేదు. చూసుకున్నట్టయితే కొంచెం ముందుకెళ్తే మనకు ఏం సంబంధం లేకుండా, పర్మిషన్ లేకుండా అపార్ట్మెంట్ కట్టడం జరుగుతుంది. ఇలా మనకి ఏం సంబంధం లేకుండా ఎఫ్టెల్ కట్ట పక్కపొట్టు ఎఫ్టెల్, అది ఎప్పుడో పాత కట్ట. ఆ పాత కట్ట నుంచి వెళ్ళి బస్సులు పోతాయి, లారీలు పోతాయి, చెరువు మొత్తం నిండిపోయింది. దాన్ని మాత్రం పట్టించుకుంటారు ఇప్పటి వరకు. మరి ఇక్కడ మున్సిపాలిటీ కమిషనర్ కనిపిస్తలేదా? మరి కొత్తగా వచ్చిన మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, గతంలో నాయకులు అంటే అలా అయిపోయింది. మరి ఇప్పుడున్న నాయకులను పట్టించుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ అయితే మీదే ఉంది కదా. ఇప్పుడైతే ఎక్కడ కబ్జాలైనా, ఏడా ప్రాబ్లం ఉన్నా, ఏ చెరువు కబ్జాలైనా, చెరువు పక్క పొట్టి కట్టినా కానీ కూలగొడతారు కదా. మరి ఇదెందుకు మీకు కనిపిస్తలేదు అని అడుగుతున్నాను నేను. మీకు ఇదెందుకు మీకు కనిపిస్తలేదు? ఇక్కడ మిత్రుడు ఉన్నాడు, మిత్రుడు మాట్లాడతారు. ఈ రోజు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా గతంలో పర్మిషన్లు ఇచ్చిండ్రు. ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా పర్మిషన్స్ ఇవ్వడం ద్వారా ఈ యొక్క రెసిడెన్షియల్ వేస్తే ఎక్కడ నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఖచ్చితంగా అయితే విషయం ఏంటంటే, ఇదే ఇప్పుడు చెంగిచెర్ల పోషమ్మకుంట చెరువు ఉంది. పోషమ్మకుంట చెరువు ఎఫ్టీఎల్ కడితే దాని 10 సార్ల పేపర్కి వచ్చింది, 20 సార్ల సోషల్ మీడియాకి వచ్చింది. దాని తూతు మంత్రంగా 2 సార్లు కూలగొట్టిరు, గతంలో కూలగొట్టిరు, కేసు కూడా జరిగింది. మళ్ళీ మొన్న కూడా జిప్టస్ వారు 3 బిల్లులు కడితే దాన్ని కూడా కూలగొట్టారు. మరి ఇంత పెద్ద మీకు చెరువుది సింత చెరువు ఎందుకు కనిపిస్తలేదు? మీరు మీకు కమిషనర్ కనిపిస్తలేదా? కమిషనర్ పేపర్ల మీ గురించి అట్లా వచ్చింది సార్. ఎందుకు పట్టించుకుంటారు మీరు? దేనికోసం పట్టించుకుంటారు? మరి ఇదేందుకు కనిపిస్తలేదు మీకు? మీ కళ్ళకి ఇదేందుకు కనిపిస్తలేదు? అందరూ కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబాలు, పేద మధ్యతరగతికి సంబంధించిన కుటుంబాలందరూ కూడా 40 లక్షలకో, 45 లక్షలకో, 50 లక్షలకో ఒక లేక్ వ్యూ అనే ఇంత పెద్ద భవనం కట్టారు, G+5 అట్లాంటి 4 బిల్డింగ్లు అపార్ట్మెంట్ లేపారు అక్కడ. ఇది మీకు ఎందుకు కళ్ళకి కనిపిస్తలేదు? ఎందుకు దృష్టికి వస్తలేదు? ఎందుకు మౌనం పాటిస్తుంది దీనిపైన? ఇక్కడ మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, కమిషనర్ కానీ, టీపీఐ వాళ్ళు కానీ దాని ప్రకారం చూసుకుని ఎందుకు పట్టించుకుంటారు? చిన్న ఏమైనా కొడుతున్నారు, ఇంత పెద్ద ఎందుకు కళ్ళకి కనిపిస్తలేదు అడుగుతున్నారు. మరి ఇది కూడా మీరు పట్టించుకోవాలి కదా, ఇది మీరు దృష్టికి వచ్చింది కదా, దీనిపైన ఎందుకు మౌనం పాటిస్తారు? ఇది కూడా కమిషనర్ సార్ దృష్టికి వెళ్ళిపోవాలి, ఇది కూడా సరైన చర్యలు తీసుకోవాలి. ఎందుకు ఇంతమంది నాయకులు కానీ, లేకపోతే ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీలు కానీ లంచాలు తీసుకొని దాని మీద ఏం చేయలేకపోతురా? ఎవరికైనా చట్టం ఒకటే కదా, కాబట్టి దీనిపైన కూడా సరైన చర్యలు తీసుకోవాలి. ఒకటి బ్రోచర్ కొట్టించుకొని లేక్ కు సంబంధించినటువంటి విజువల్స్ ను చూపెట్టేసి, ఆ ఫోటోగ్రాఫ్ ను చూపెట్టేసి ప్రశాంత వాతావరణం ఉండాలని చెప్పేసి రోడే కళ్ళబొట్టి తప్పుడు చెప్పి మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ, చిన్న మధ్యతరగతి కుటుంబాలు, చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ ఈఎంఐలు డిడక్షన్ పెట్టుకుని డౌన్ పేమెంట్ 10 లక్షలు 20 లక్షలు కట్టి ఈ యొక్క గృహాలను కొనుగోలు చేయడం జరుగుతుంది. హైదరాబాద్ లో ఒక ఇల్లు కొంటే ఈ రోజు ఎఫ్టీఎల్ పరిధిలో, బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి కట్టడాలను గుర్తు చేస్తున్నటువంటి బఫర్ జోన్లు కానీ, ఎఫ్టీఎల్ భూములు కానీ అన్నీ అయిపోతున్నాయి. కానీ ఇప్పుడు హైడ్రా అని ఒక కొత్తగా వచ్చిన ఎఫ్టీఎల్ మీద కానీ, బఫర్ జోన్లో కానీ హైడ్రా అని కమిషనరు రంగనాథ్ సార్ గారు దానిపైన చర్యలు తీసుకుంటుండు. సార్ ఇది కూడా మీరు మీ దృష్టికి రావాలి.
ఇంత పెద్ద బిల్డింగ్లు మన చెంగిచెర్ల చింతచెరువు అంటారు, దాని పక్కనే ఆనుకొని ఉంటుంది, కట్టకు ఆనుకొనే ఎఫ్ఎల్ కిందకి వస్తుంది. దీనిపైన మీరు చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఉన్న కమిషనర్ కానీ, ఇక్కడ ఉన్న మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ పట్టించుకొని సరే చిన్న చిన్న కాదు, అందరికి ఒకటే న్యాయము. ఏదైనా కూలిపోవాల్సిందే, ఏదైనా కూలిపోవాల్సిందే, ఖచ్చితంగా కూలాలే. ఎందుకంటున్నామంటే న్యాయం అందరికి ఒకటే న్యాయం. ఇటు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, లేకపోతే టీడీపీ కానీ, ఇవన్నీ కాదు, అందరికి ఒకటే న్యాయం జరగాలి. కానీ ఇది ఎంతవరకు జరుగుతుంది అనేది మనం చూడాలి. ఇది కూడా పబ్లిక్లో డౌట్ ఉంది. ఇది కంటిన్యూ జరిగితే మాత్రము నిజంగా రేవంత్ రెడ్డి దేవుడే. ఈ కూల్చుడు అనేది, ఈ చెరువులు అనేది, కబ్జాలు అనేది ఇది కంటిన్యూ ఈ 5 ఏళ్ల కాలంలో 5 ఏళ్ళు ఉంటారు రేవంత్ రెడ్డి గారు, మీరు 5 ఏళ్ళు ఉంటారు సార్. ఈ 5 ఏళ్ల కాలంలో ఈ చెరువులు కబ్జాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కంటిన్యూ 5 ఏళ్ళు నడిస్తే నిజంగా మీరు దేవుడే. ఇది ఇట్లా మధ్యలో బ్రేక్ అయితే మనం ఏం చెప్పలేము దానికి. ఇది తెలంగాణ ప్రజలారా జరిగే కథ. ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి. ఈ రోజు చెరువులు కబ్జా పెట్టాలంటే భయపడాలి, నాలాలు ఆక్రమించుకోవాలంటే గుండెలో వణుకు రావాలి. రోడ్లను ఆక్రమించుకొని రోడ్ల మీద అడ్డగోలుగా వ్యవహరిస్తామంటే కుదరదు.